మెంతులు అని వెనకటి సినిమాలల్లా పాటలు జోకులు బగ్గేసుకుంటారు కానీ నిజంగా పంతులంటే ఎంత మర్యాద ఇస్తారు మన దగ్గర. ఎసోంటి పనైనా అయ్యగారులు లేనిది ముంగటి పోతుందా? అది పెండ్లైనా సావైనా అయ్యగారి చేతుల మీదకెళ్ళే జరుగుతుంది. అందుకనే పంతులంటే మస్తు గౌరవిస్తారు ఎవరైనా. మర్యాదట మర్యాదేమో గాని బేమర్యాదే అవుతున్నది అయ్యగారుల పరిస్థితి రాను రాను. పవిత్రతకు ప్రతిరూపమైన అయ్యగారును తాంబూలం ఆశకచ్చే అడుక్కునేటోని తీరే చూస్తున్నారు కొంతమంది పాడుగాను. అట్లా చూసినా ఏం లేదు గాని గిట్ల చేస్తారా అనులా? ఇగో ఈ పంతులను చూడుర్రి, పసుపు కుంకుమ విభూతి పెట్టుకునేటోనికి రక్తపు మార్కలు ఎట్లా అంటిచ్చిరో. పాపం పడుసు పంతులు ధర్మాన్ని నమ్ముకొని పంతులుగిరి నేర్చుకుంటే పనులు రారే కథ అయింది. ఈ అయ్యగారి పేరు రమణాచారి. ఆచారాన్ని కాపాడదామని అయ్యగార ఇండు అన్ని కార్యాల తీరే లగ్గం చేసేటందుకు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతపూర్ కు పోయిండు. కమాన్పూర్ మండలం జూలపల్లి పిలగాంతో ఇయ్యాల అంటే సోమవారం పొద్దుగాల 10:30 నిమిషాలకు తాలిగట్టి ఇయ్యాలి. అసలే ఊరే కొద్దిగా ఎనుకో ముందో కాదా, మళ్ళా అయ్యగారు 2-3 పెళ్లిళ్ళు చూసుకొని వచ్చిండో ఏమో, జర్రంతా ఆలస్యమైందట. అయినా మంత్రాలు బరాబరే చదివి అనుకున్న తీరే పెళ్లి చేపించిండట రమణాచార్య గారు. కానీ ఇక పిలగాన్ తరపోళ్ళు తీర తాలి మెడల పడదాకా చూసి పంతులు పెయ్యిని మెంతులు చేసిర్రు. పొద్దటి కాంచి పప్పు కూడు కూడా తిన్నడో లేదో పాపం అయ్యగారి పెయ్యిని పప్పు చేసిర్రు గుతుపందుకొని. కొబ్బరికాయల తీరే పంతులు తలకాయన వాళ్ళ కొట్టిరొక జుడూరి. మరి పిలగానోళ్ళు ఎంత తాగుడు తాగిర్రో గాని శుభకార్యం చేద్దామని పోతే అయ్యగారికి అశుభకార్యం అయిపోయింది. ఆయనతో ఆయం పట్ల తలిగితే అయ్యగారి పరిస్థితి ఏమవు? భూమి మీద ధర్మం న్యాయం బతికున్నది కాబట్టి అయ్యగారును కాపాడిరు కొంతమంది ధర్మాత్ములు. కానీ పెండ్లి పిల్లకు పిలగాని లగ్గానికి మంచి ముహూర్తాన్ని చూసిండు గాని ఇదే ముహూర్తానికి నాకు కూడా లగ్గం అయిద్దని చూసుకోలేకపోయిండు అయ్యగారు. పాపం కదా, అయ్యో.